ఇక్కడ ఈ విషయం బాగా తెలుసుకోవాల్సిన. స్వర్గము అనగానే మనందరూ ఇంద్రలోకము అన్నారు. ఇంద్రలోకమే స్వర్గం అనుకుంటాం. అయితే రాముడు స్వర్గానికి వెళ్ళాడు, రాముడు ఇంద్రలోకానికి వెళ్ళాడా? ఇది కూడా ఆలోచించవలసిన అంశం. అందుకే వైదిక భాషలో స్వర్గం అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వర్గము అంటే దుఃఖస్పర్శ ఇసుమంత కూడా లేని దాన్ని స్వర్గము అనాలి. పూర్ణ ఆనందధామం అని అర్థం ఇక్కడ. అయితే ఇంద్రాది లోకములకు స్వర్గ వ్యవహారం ఉంది. కానీ ఇంద్రలోకానికి స్వర్గం అనే పేరు ఎక్కడుంది? ఇంద్రలోకం అనే పేరు కనబడుతుంది కదా, అమరావతి ఉన్నది కదా. ఇలాంటి ఊర్ధ్వలోకాలు చాలా ఉన్నాయి. ఇంద్రలోకము వంటి గొప్ప ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. వాటికి స్వర్గములనే పేర్లు. ఎందుకంటే అక్కడ ఉన్నంతకాలం దుఃఖం ఉండదు. కానీ అక్కడ ఉన్నంతకాలం మాత్రం ఈ పుణ్యం అయిపోయాక మళ్ళీ కింద పడిపోతాము కదా అని దుఃఖం ఉంటూనే ఉంటుంది. కనుక అవి ఇక్కడతో పోలిస్తే దుఃఖం లేనివే కానీ సంపూర్ణముగా దుఃఖం లేనివి కావయ్యా. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని భగవద్గీతలో చెప్పినట్లుగా మళ్ళీ ఇక్కడ పడాల్సినవే కదా. కనుక స్వర్గము అనగానే దుఃఖము లేని ధామం అంటే పరంధామము, అంటే వైకుంఠము కూడా స్వర్గం అనవచ్చు. కానీ ఇంద్రాది లోకముల వంటి స్వర్గం కాదు అది. ఇక్కడ అది కేవల బ్రహ్మానంద భూమిక వైకుంఠము. అందుకే అది పవిత్రమైన స్వర్గశబ్దంతో చెప్పిన వైకుంఠము స్వర్గం అనడంలో తప్పు లేదు. ఎందుకంటే పురాణాల్లో వేదంలో అనేక చోట్ల స్వర్గలోక ప్రాప్తి పరమార్థంగా చెప్తాడు. అది చదివి స్వర్గమే పరమార్థం అండి, వైకుంఠము కైలాసము ఇవన్నీ వేదంలో లేవనే వాళ్ళు కూడా బయలుదేరారు. ఇది వైదికార్థం అని తెలియక వస్తున్నాయి. అలాంటి సందేహం ఎవరికైనా కలిగితే ఇక్కడ రాముడు స్వర్గానికి వెళ్ళాడంటే అర్థం పరంధామమునికి వెళ్ళాడని అర్థము. పరంధామానికి పర్యాయపదంగా ఇక్కడ స్వర్గం వాడబడిందే తప్ప ఇంద్రాది లోకములకు పర్యాయపదంగా వాడబడలేదు అనేటువంటి శాస్త్రీయమైన అర్థాన్ని వ్యాఖ్యానించడం జరిగింది ఇక్కడ. అందుకే యథా జగామ రామోసో స్వర్గం సచ పురీజన.